హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 19. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి. అసలు ఎపిసోడ్ ఎంత బాగా నచ్చింది, అసలు ఈ సీజన్కి సంబంధించిన ఎపిసోడ్ ఏనా నిన్న జరిగింది, లేకపోతే స్టార్ మా వాళ్ళ సీరియల్కి సంబంధించిన ఎపిసోడ్ అనేది మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. ఏంటి అంటే నిన్న ఎపిసోడ్లో మనకి అదే జరిగింది 14th వీక్ వరకు. మీకు ఏ వీక్ రిగ్రెట్గా ఫీల్ అయ్యారు, ఏ వీక్ మీకు అంటే అంత రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగా చేసింది అనే దాని మీద జరిగింది మొత్తానికి. ఇక్కడ ఏంటి, ఒక్కొక్కరిని లైన్ వైజ్గా పిలిచి మొత్తం అడుగుతున్నాడు. ఫస్ట్ వాళ్ళని, సెకండ్ వీళ్ళని, థర్డ్ వాళ్ళని. నాకు అంతా బాగానే ఉంది, కానీ గౌతమ్ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ నిఖిల్ ప్లస్ గౌతమ్ వచ్చేసరికి గౌతమ్ని ఆల్మోస్ట్ 30 minutes నిలబెట్టి పిలిచేసరికి ఇక్కడ ఏం జరిగిందంటే ఒక 20 minutes 25 minutes నిలబెట్టాడు. గౌతమ్ ఒప్పు అంటే తప్పు అనడానికి రెడీగా ఉన్నాడు నాగార్జున సార్. తప్పు అంటే ఒప్పు, ఒప్పు అంటే తప్పు. ఇంకా మాట తిప్పేసి నువ్వు జెన్యున్గా లేవు అంటే జెన్యున్గా లేవు, నువ్వు మాట మిస్టేక్ చేసినావు అంటే మిస్టేక్ చేసినావు, నువ్వు తప్పు చేసినావు అంటే తప్పు చేసినావు, ఇవే రిపీట్ చేస్తాడు. మళ్ళీ గ్రూప్ టీచర్ తీసుకొస్తాడు, ఏందో నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కటి సెటైరింగ్గా మాట్లాడడం నాగార్జున సార్. ఏంటంటే అది అదే రోహిణి అవినాష్ని ఇట్లా సేవ్ చేయడము, లేకపోతే అవినాష్ ఆ క్లాత్ వదిలిపెడతాడు కదా దాని ఛాలెంజ్లో, దానికోసం కూడా ఇది కాదా గౌతమ్ గ్రూప్ గేమ్ అని చెప్పేసి అడగడం. అంటే అక్కడ గ్రూప్ గేమ్ అని నాగార్జున సార్ ఒప్పుకోవడం లేదు, కానీ ఇది గ్రూప్ గేమ్ అని అడుగుతా ఉన్నాడు. ఎప్పుడైనా సరే వాళ్ళ గ్రూప్ అని చెప్పేసి ఒప్పుకున్నాడా? సర్లే, ఇంతమంది జనాలకు తెలుసు వాళ్ళది గ్రూప్ గేమా కాదా, గ్రూప్ ఆడుతున్నారా లేదా అని. ఇంత సిల్లీగా ఇంత వరస్ట్గా హోస్ట్ చేస్తారు నాకు అర్థం కాలే. ఈ సీజన్లో ఎందుకు పర్టికులర్గా ఇంత హైలైట్ లేపుతా ఉన్నారు? ప్రతి ఒక్క ఆర్టిస్టు, తెలుగుకి సంబంధించిన ఆర్టిస్టులు చాలా మంది మన గౌతమ్ గెలవాలని చెప్పేసి అంతమంది చెప్తున్నారు. వీళ్ళు రివ్యూవర్స్, ఆదిరెడ్డి, గీతురాయలు, వీళ్ళు తీసుకున్న డబ్బులకి న్యాయం చేసుకోవడానికి ఇంకో పర్సన్ని గెలిచే పర్సన్ని వీళ్ళు ఎందుకు ఇంత లో చేస్తానో నాకు అర్థం కాదు. సరే, హౌస్ మేట్స్ని లో చేస్తా, హౌస్లో ఉన్న వ్యక్తిని లో చేస్తా ఉన్నారంటే బయట ఉన్న ప్రజల్ని కూడా, ఆడియన్స్ని కూడా ఇంకా మీ గౌతమ్ గెలవలేడు, నిఖిలే గెలిచేది అని తమ్నీళ్ళు పెట్టడము, ఆ పోల్స్లో ఉన్న ఫేక్ పోల్స్ని చూపించి ఇంకా విన్నర్ నిఖిలే అని చెప్పడము, ఇవన్నీ ఎందుకు? అంటే ఒక పర్సన్ అంత కష్టపడతా ఉంటే ఎప్పుడు చూడు గేమ్లు ఎక్కడాడు అంటే గేమ్లు ఒకటే బిగ్ బాస్. సరే, గేమ్లు నిన్న మొన్న ఆలేదు, ఎంత టఫ్ ఫైట్ ఇచ్చాడు. నబిల్ నిఖిల్ని ఓడించేంత శక్తి గల గేమ్స్ వాళ్ళిద్దరిని తీసేశాడు కదా. ఆ పట్టు ఏదైతే పట్టు ఉంది కదా, క్లాత్ పట్టుదు, దాంట్లో అంత ఓడించినప్పుడు మీరు ఏం చేశారు మరి? అప్పుడు చూడలేదు ఎపిసోడ్. సరే, నిన్న మీకే జెన్యున్గా చెప్పండి, గౌతమ్ది నిఖిల్ది ఇద్దరిని నిలబెట్టినప్పుడు ఎవరిది జెన్యున్ అనిపించింది? అంటే ఎవరికి అన్ఫేర్ చేసినట్టు అనిపించింది? గౌతమ్ని అడగరాని క్వశ్చన్లు అడిగి డిమోటివేట్ చేసి ఆయన నోటి నుంచి ఆయన్ని తప్పని చెప్పేలాగా కావాలని ప్లాన్ వేసి స్క్రిప్ట్ రాసుకొని మొత్తానికి డిమోటివేట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. అదే నిఖిల్కి వచ్చే సమయానికి అయితే నీ అమ్మ అన్న మాట్లాడగలే, బే అన్న మాటని ఫస్ట్ తీసుకొని రాలే. అది గౌతమ్ చెప్పిన తర్వాత ఏదో సిల్లీగా తీసుకొని రావాలంటే తీసుకొని రావాలి. అతను అన్నాడు కాబట్టి నువ్వు అన్నట్టు చెప్పాడు. ఇవన్నీ మాటలు ఎందుకు తీసుకురాలే? సరే, ఆ టాస్క్లో ఎంత ఘోరంగా కాళ్ళు పట్టుకొని ఇగ్గడము, కిందేయడము ఇట్లా చేశాడు. అది చెప్పుకోవడంలే, స్లాబ్ చేశాడు, నాకు కొట్టాను నన్ను, అది అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు కదా నిఖిల్. అంత టాస్కులలో అంత ఇది చేస్తా మళ్ళీ నోరు జారాడు కదా, కూర్చోబే ఏం చేస్తావు అది అని చెప్పేసి మాట్లాడారు. దానికి ఏమని లేదు, మళ్ళీ మీరు దానికి ఏం పాయింట్అవుట్ చేయలేదు. అంటే ఇక్కడ మొత్తానికి ఏంటి, నేను ఎపిసోడ్ మొత్తం ఏం జరిగింది, స్టార్ మా సీరియల్ వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలి, స్టార్ మా సీరియల్కి సంబంధించిన వ్యక్తిని విన్నర్ చేసుకోవాలనే ప్లాన్తో ఎవరు ఎంత ఆడినా ఏం చేసినా వాళ్ళని డిమోటివేట్ చేయాలా, వాళ్ళకి సంబంధించిన ఆడియన్స్ని డిమోటివేట్ చేయాలా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా స్క్రిప్ట్లు రాసుకొని ఎపిసోడ్ని కంటిన్యూ చేశారు. సాటర్డే ఎపిసోడ్, ఈరోజు సండే ఎపిసోడ్ కూడా చూడాలి ఎంత ఘోరంగా ఉంటుంది అనేది. నాకైతే లిటరల్లీ నేను ఎపిసోడ్ చూసేటప్పుడే పిచ్చ కోపం వచ్చింది అసలు మీద. మళ్ళీ కొందరు కామెంట్లు ఏం పెడతారంటే, నువ్వు వెళ్ళు రివ్యూయర్, నువ్వు వెళ్ళు హోస్ట్గా తెలుస్తుంది, నువ్వు చేయదు. అదే నిఖిల్ నన్ను ఉంటే మీకు ఎంత ఉండేది? అదే మాటలు నిఖిల్ నన్ను ఉంటే ఫస్ట్ నిఖిల్ని లేపని ఉంటే ఈ 25 minutes ఎపిసోడ్ మొత్తంలో 25 minutes 20 minutes గౌతమే నిలబడుకున్నాడు. మిగతా వాళ్ళు కనపడలేదా? వాళ్ళకి టీఆర్పీ వస్తూ ఉంది గౌతమ్ వల్ల, కానీ ఆ మాత్రం దయా దీక్ష ఏమి లేవు. ఇట్లా ఏంటంటే ఒక మనిషిని తెచ్చుకొని వాడుకొని, ఇది వాడుకోవడం అంటే అది కాదు. గౌతమ్ అన్న మాట కాదు వాడుకోవడం అంటే, ఇది వాడుకోవడం. గౌతమ్ని తీసుకొని వచ్చి టీఆర్పీ కోసం వాడుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అతన్ని కించపరిచినట్టు చేసి మళ్ళీ అతని దగ్గర నుంచే కంటెంట్ రప్పించుకొని అతని టీఆర్పీ తీసుకొని, ఇది కదా వాడుకోవడం అంటే. గౌతమ్ చేసింది, గౌతమ్ చెప్పింది కాదు కదా వాడుకోవడం అంటే. వాడుకోవడానికి అంత డిఫరెన్స్ చేసి చెప్పిన నాగార్జున సారు, మరి నీ అమ్మ అన్న మాటకి ఆ రోజు బ్లాబర్ చేసిన గౌతమ్ని తప్పు ఉంది, ఆడియన్స్ అన్నారు, నువ్వు అన్నావు అని చెప్పేసి ఒప్పుకోవడం లేదని ఇంత చెప్పిన నాగార్జున సారు, మరి నిఖిల్ 3 సార్లు నీ అమ్మ అన్నాడు గౌతమ్ని, మరి అది ఎందుకు అడగలే? అంటే ఇక్కడ ఏంటి, మొత్తానికి నాగార్జున సార్ ఎపిసోడ్స్ చూడడు, లైవ్ చూడడు, అండ్ లైవ్లో వచ్చే టెలికాస్ట్ అంతా ఎపిసోడ్లో రాదు. వీళ్ళు బిగ్ బాస్ టీం ఏం చేస్తారు,
ఉన్న 4 ఎపిసోడ్లని 4 రోజుల ఎపిసోడ్లని సండే వచ్చిన తర్వాత మెయిన్ పాయింట్స్ చూపిస్తారు. నిన్న వీడియో క్లిప్ ప్లే చేశారు కదా, అందులో యాక్చువల్గా లైవ్లో స్టార్ట్ చేసిందే నిఖిల్, నువ్వు ఆడుకుంటావని. కానీ ఎపిసోడ్లో రాలే కదా అది, నువ్వు ఆడుకుంటావు అనేది ఎపిసోడ్లో రాలే. ఆ ఎపిసోడ్ క్లిప్ తీసుకొచ్చి అన్నాడు. మళ్ళీ రోహిణిని అడుగుతాడేంటి, అక్కడ ఎక్కడైనా ఆడుకున్నావు అని చెప్పేసి నిఖిల్ అన్నట్టుందా ఫస్ట్ అంటే. అని ఆయన నువ్వు ఎపిసోడ్లో లేని దాన్ని తీసుకొచ్చి ఆడుకున్నావా అంటే మరి లైవ్ది పెట్టు, తెలుస్తుంది. లైవ్లో అన్నాడో లేదో ఫస్ట్ తెలుస్తుంది. ఎపిసోడ్లో లేదు, నీ అమ్మ అనేది లేదు, ఫస్ట్ నువ్వే ఆడుకున్నావు అనే మాట ఫస్ట్ స్టార్ట్ చేసిందే నిఖిల్. అది లేదు, ఏది స్టార్ట్ చేసినది లేకుండా ఎపిసోడ్లో క్లిప్పులు తీసుకొచ్చి ప్లే చేసి ఎవరిని బ్లేమ్ చేద్దామని, గౌతమ్ నా, ఆడియన్స్ నా, లేకపోతే ఎవరిని? మీరు విన్నర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే కప్పిచ్చేసుకోండి, లేకపోతే ఇప్పుడే మాట్లాడుకోండి, ఇప్పుడే పేమెంట్ ఇచ్చేసుకోండి. ఎందుకు ఇదంతా? గౌతమ్ టీఆర్పీని, గౌతమ్ ఫేమ్ని వాడుకొని ఇక్కడ చెప్తున్నా జెన్యూన్ ఓట్స్ పడుతూ ఉంది ఒక గౌతమ్కి తప్పితే. నిఖిల్ అంత వరస్ట్ ప్లేయర్ ఆడలేడు. ఫేక్ ఓట్స్, కర్ణాటక లాంగ్వేజ్ని తీసుకొని రావద్దు అంటే మరి చాలామంది నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు అన్ని మాటలు కర్ణాటక వాళ్ళు తెలుగు వాళ్ళ గురించి అంటా, మీకు సిగ్గు లేదా? మీకు లేదా? మరి తెలుస్తుంది మీకు ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరు విన్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఏంటి అనేది. వాళ్ళు అంటున్న ప్రతి ఒక్క మాట గురించి, వాళ్ళు అంటున్న ప్రతి ఒక్క తిట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి నేనే వీడియో చేస్తా. అప్పుడు మీకు నేను మీ ఫేసులు చూడాలనుకున్నా, ఎంతమంది నాకు ఫేసులు చూపించి వీడియో చేయగలరో నేను చూస్తా. కామెంట్లు ఏముంది భయ్, కామెంట్లు ఎవడైనా పెడతారు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని పిల్లోడు పెట్టమన్నా పెడతాడు. మీకు అంతా దమ్ము ధైర్యం ఉంటే కామెంట్లు ఫేక్ అకౌంట్లో కాదు, లేకుంటే ఏదో ముఖం చూపించుకోకుండా కామెంట్లు పెట్టడం కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గట్స్, నేను లైవ్ పెడతా, మీకు లైవ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నాతో వీడియో కాల్ జాయిన్ అవ్వండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. ఇది డేర్ అంటే. మీరు జస్ట్ ఏదో అమ్మాయిలను అడ్డు పెట్టుకొని అమ్మాయిలతో కామెంట్లు పెట్టియడము, అబ్బాయిలు ముఖం తెలియనోడు ముక్కు తెలియనోడు కామెంట్ పెడితే మేము రియాక్ట్ అవుతాం అనుకున్నాం, దానికి ఫరక్ కూడా పడదు మాకు. అట్లాంటిది గౌతమ్ ఫేమ్నే వాడుకుంటూ గౌతమ్ టీఆర్పీనే వాడుకుంటే దాన్ని వాడుకోవడం అంటారు, గౌతమ్ అన్న మాట వాడుకోవడం కాదు. ఇంత వరస్ట్గా ఉన్నారంటారు, నాకు అర్థం కాలేదు. అందరిని ఎలా అడిగారు? ప్రేరణ చాలా మిస్టేక్ చేసింది, దానికి ఏం లేదు సొల్లు, ఓకే ఏదో లైట్గా అడగాలని. నువ్వు బ్యాజ్గా ఉన్నావమ్మా, నువ్వు సేఫ్గా ఆడావమ్మా అంటాడు. మళ్ళీ నిఖిల్ని కూడా అన్నాడు నిన్న, నువ్వు సేఫ్ ఆడుతున్నావు అని చెప్పేసి చాలామంది అంటున్నారు అని చెప్పేసి అంటాడు. సేఫ్ ఆడటం ఏంటి? సేఫే ఆడుతుంది, సేఫ్ ఆడుతున్నాడు కాబట్టి ఎన్ని రోజులు అది డమ్ అనుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ సేఫ్గా ఉంటూ రిలంగి మాన లెక్క అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పుకుంటూ ట్రావెల్ అయిన మనిషి ఇప్పుడు సడన్గా కోపపడితే ఏమనుకుంటారు? మాస్క్ అనుకుంటారా, లేకపోతే ఏమనుకుంటారు? చూసే ప్రతి ఒక్క నిఖిల్ ఫ్యాన్కి అడిగి చెప్తా ఉన్నా, ఏది నిజం? అదా ఇదా? అడిచింది నిజమా? సైలెంట్గా ఉన్నది నిజమా? ఒక్కో సిచ్యువేషన్లో తన లవ్ స్టోరీని తీసుకొని వచ్చి సింపతి వాడుకోవడం నిజమా? నేను వెళ్ళిపోతా అని చెప్పడం నిజమా? లేదు నేను ఉంటాను కెమెరాతో మాట్లాడడం నిజమా? ఏది నిజం? ఫ్లిప్పింగ్ ఆడడం నిజమా? గడ్జు పెట్టుకొని నామినేషన్ చేయడం నిజమా? అసలు గౌతమ్లో 0.01% క్వాలిటీ కూడా లేదా ఆయన మనిషి ప్రకారంగా చూసుకుంటే. ఓకే, గేమ్స్ టాస్క్ చూసుకుంటే బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఆదరించేది మనిషిని. టాస్కులు గేములు ఆడతామని ఎక్కడికో ఇంట్లో ఓపెనింగ్ చేయనీకో ఫంక్షన్లకో పిలవరు. ఆ మనిషి మంచి మనిషి, ఆ మనిషి బిహేవియర్ మాకు నచ్చింది, ఆ మనిషి జెన్యూన్, ఆ మనిషి మాట్లాడే మాట మాకు నచ్చుతుంది అని చెప్పేసి ఎక్కడికైనా సరే మిమ్మల్ని ఒక ఈవెంట్కి కానీ ఒక దానికి దీనికి పిలిచేది మీ బిహేవియర్, మీ మంచితనం, మీ గుణగణాలు చూసి పిలుస్తారు. కానీ నువ్వు టాస్క్లు ఆడుతా ఉన్నావు, బిగ్ బాస్లో గేమ్లు బాగా ఉన్నావు, మా ఇంట్లో వచ్చి పిండి రుబ్బు, మా ఇంట్లో వచ్చి ఇది చేయి అది చేయి అని చెప్పేసి ఎవరు పిలవరు కదా. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు మీ అందరికీ. నాకు అర్థం కావట్లేదు. మీరు చాలామంది నేను తిడుతున్నా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కానీ మీకు అర్థం కావట్లేదు ఎంత బ్లైండ్గా ఉన్నారని చెప్పేసి. ఇట్లానే బ్లైండ్ ఉంటే చాలా అంటే చాలా నష్టపోతాము బిగ్ బాస్ సంబంధించి. సీజన్ 9 నుంచి ఆల్రెడీ కామెంట్స్ స్టార్ మా కింద వస్తూనే ఉన్నాయి. ఆఫ్టర్ బిగ్ బాస్ నిఖిల్ కానీ గెలిచిన తర్వాత మీరు చేసే తప్పుకి మేము అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి ఏం చేస్తామో తెలియదు అని చెప్పేసి చాలామంది ఆడియన్స్ కింద స్టార్ మా ప్రోమోల కింద దాని కింద పెడతా ఉన్నారు. దానికి లైక్లు కూడా బీభత్సంగా 2K 3K 4K లైక్స్ వస్తూ ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొని పోవద్దు. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు, ఎంతమంది అఖిలు, మిల్కీ మహేష్, మన రీతు, విష్ణుప్రియ క్లోజ్ ఫ్రెండ్ రీతు, ఇంకా మన చాలా కో ఆర్టిస్టులు గౌతమ్ గెలిస్తే బాగుంటుంది, గౌతమ్ గెలిస్తేనే అది నిజం అంటే గెలవాల్సింది చూసుకుంటే నిజంగా గౌతమే. కానీ ఇంటర్నల్ సోర్స్ ఏమంటే ఇంకా వీళ్ళు పాలిటిక్స్ ఫేవర్ అంతా చేసుకుంటూ నిఖిల్ స్టార్ మాకి ఇచ్చేద్దాం, ఫస్ట్ నుంచి ఉన్నాడు స్టార్ మా వాళ్ళకి బ్యాచ్కి ఇచ్చేద్దాం అని ఫిక్స్ అయిపోయారని చెప్పేసి అఖిల్ నిన్న తన నోటి నుంచి తనే ఓపెన్ అప్ అయింది. తను చెప్పే ముందు కూడా పెద్ద కాంట్రవర్సీ ఎలాగుందని ఓపెన్ అప్ అయ్యాడు. అతని పాపం ఆ మాట చెప్పినందుకు కింద ట్రోల్ చేస్తా ఉన్నారు. ఫరక్ కూడా పడదు అతనికి. ఈవెన్ తన షాప్ ఓపెన్ చేసిందే నాగార్జున సార్. మీరు అనుకుంటున్నారు మీరు ట్రోల్ చేసినంత మాత్రానికి అదేమో అయిపోతుంది అని చెప్పేసి. ఫరక్ కూడా పడదు. ఒకసారి ఈ బ్లైండ్గా వెళ్ళి ఆలోచించే వాళ్ళకి చెప్తా ఉన్నా,
మీరు ఎంత బ్లైండ్గా చేసినా ఇన్ కేస్ విన్నర్ అయిపోయినా కానీ సరే అది వరస్ట్ థింగ్. వరస్ట్ అంటే అసలు దానికి అర్థం లేని విన్నింగ్ అయిపోతుంది. అది అంత వేస్ట్ విన్నింగ్ నేను ఎక్కడ చూడలే. ఇంత వేస్ట్ బ్లైండ్ పీపుల్స్ నేను కూడా ఎక్కడ చూడలే. ఇది నా లోపల ఉన్నది. బట్ నేను ఒకటే చెప్తా, రేపటి నుంచి మేము క్యాంపెయిన్ చేస్తాం, చూడండి మా పవర్ ఎలా ఉంటుందో. ఇజ్జత్ సవాల్ చేస్తామమ్మా. ఒకడు తన మొండితనాన్ని పట్టుదలని చెయ్యాలి రబై అని ఫిక్స్ అయిపోతే ఎలా ఉంటుంది మేము కూడా చూపిస్తాం మీకు. అసలు నిఖిల్ ఫ్యాన్స్కి ఒక్కటంటే ఒకటి కూడా చేత కాదు. అసలు ఎక్కడ మీరు తిరిగి ఓట్లు ఇప్పించారు నాకు అర్థం కాలే. అన్ని ఓట్లు పడడానికి ఇంట్లో కూర్చొని ఒక ఓటు వేసుకొని ఏదో ఇన్స్టాగ్రామ్లో పేజీలు క్రియేట్ చేసుకొని 7,000-4,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఒక ప్యానల్ పెట్టి యూట్యూబ్లో మాట్లాడేదానికి మీరు ఓట్లు ఎలా పడతాయన్నదో నాకు అర్థం కాలే. ఇంత కష్టపడి ఆడుతున్న జెన్యున్ ఓట్లు పడుతున్న మాకి ఆ పౌరుషం లేదనుకుంటున్నారా? బట్ మీ అందరితో మాకి పోల్చుకుంటే మీరు నథింగ్. 10 ఓట్లు 20 ఓట్లు ఇంట్లో కూర్చొని వేసేవాళ్ళు మీకి అండ్ జెన్యున్గా మేము గెలిపించుకుంటున్న మాకి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు మీకు సంబంధించిన నిఖిల్కి సంబంధించిన ఒక బ్యాండ్ ఒక టీం అనేది ఒక్క దగ్గర కనపడలే. మొత్తం కర్ణాటక సైడ్ వాళ్ళు కూడా ముసుగులో గుద్దులాట అని చెప్పేసి మాస్కులు పెట్టుకొని అది వీడియోలు బయటికి రాకుండా అవి చేయకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు ఓటింగ్ వేసుకుంటా, స్టూడెంట్స్ ఫోన్ తీసుకొని ఓట్లు వేసుకుంటా ఇట్లా చేస్తూ ఉన్నారు. అంత ధైర్యం అంత ముసుగులో అంటే ఇక్కడ ఉన్న కంటెస్టెంట్ మాస్క్ ప్లేయరే, అక్కడ వాళ్ళ పిఆర్లు మాస్క్ ప్లేయర్సే. ఇంత ఘోరంగా ఉన్నారంటారు ఆయన. మీకు అసలు గస్ట్ ఛాలెంజ్ మీకు మాకు చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీకు అసలు నిఖిల్ ఫ్యాన్స్ ఎవరో కూడా బయటికి వచ్చి చెప్పలేని పరిస్థితి మీది. అంటే డైరెక్ట్గా ముఖం చూపించి మాట్లాడేంత ధైర్యం కూడా లేదు మీకు. ఒక్కరంటే ఒక్కరు చూపండి నాకు, నేను పలానా నిఖిల్ ఫ్యాన్ని, నేను పలానా ఇట్లా నేను మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు వీడియోల ముందు, మీరు వచ్చి ఎవరైనా మాట్లాడగలరా? ఎందుకంటే భయం మీకు. అసలు మీకు ఓట్లు వేసే ధైర్యం ఉంది కానీ ముందుకు వచ్చి మాట్లాడేంత ధైర్యం లేదు. చూద్దాం ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది ముందుకు వచ్చి వీడియోల ముందు వచ్చి మాట్లాడతారు, నిఖిల్ గురించి ఓట్లు అడుగుతారో నేను చూస్తా. బట్ ఈ రోజు నుంచి మేము చెప్తా ఉన్నాం, మేము అనుకుంటే ఏదైనా సాధిస్తాం, పట్టుకుంటే వదలని విక్రమార్కులు ఎక్కడ చేసి చూపిస్తాం అనేది రేపటి నుంచి మీకు చేసి చూపిస్తాం. ఓకేనా? ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, టేక్ కేర్, బై. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఒపీనియన్ మొత్తం కింద కామెంట్ చేయండి. అది మీ ఇష్టం ఏం చేస్తారనేది. నెక్స్ట్ వీడియో అయితే ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ కూడా సిల్లీగా ఉంది. అసలు వరస్ట్ థింగ్. వీకెండ్ ఎపిసోడ్లు అంటే ఎత్తిపోయినా ఇంకా ఏదో టీఆర్పీ కోసం వీకెండ్లో వస్తాయనుకున్నా కానీ వీకెండ్లో టీఆర్పీని ఎత్తగొట్టే ఎపిసోడ్లు అనుకుంటే అది వరస్ట్. ఇంకా చూద్దాం సండే ఎపిసోడ్ కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ, లవ్ యూ.